నమస్తే. ప్రస్తుతం ఫోర్త్ సిటీగా పిలువబడుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. గతంలో ఇది ఫార్మా సిటీకి అని చెప్పేసి దాదాపు 19,000 ఎకరాలను కలెక్ట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఫార్మా సిటీని రద్దు చేసి ఆ 19,000 ఎకరాలు అలాగే దాంతోపాటు మరో 11,000 ఎకరాలు పూర్తిగా 30,000 ఎకరాలతో ఫోర్త్ సిటీని నిర్మిస్తా అంటూ మళ్ళీ రైతుల గతంలో గుంజుకున్న భూములు దాని తర్వాత మిగిలినటువంటి భూములను మళ్ళీ గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఇక్కడ నిరాహార దీక్ష మొదలుపెట్టింది ఈ ప్రాంత ప్రజలు. ఇది కురుమిద్ద ప్రాంతంలోకి వస్తుంది. మల్రెడ్డి రంగారెడ్డి ఈ ప్రాంతపు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకసారి చూడొచ్చు, గతంలో ఏదైతే భూములు కోల్పోయినటువంటి ప్రజలు వాళ్ళ కన్నీటిని చూడడానికి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసిండు. ఒకసారి ఆ పెద్ద అయిన కళ్ళని చూడొచ్చు. ఒక భరోసానిచ్చిండు, ఒక నమ్మకాన్ని ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ నమ్మకంతో మా భూములు మళ్ళీ మాకు మిగులుతాయి, మా వ్యవసాయం మేము చేసుకోవచ్చు, మా గ్రామాలు వదిలి వెళ్ళాల్సిన అవసరం లేదన్న ఒక భరోసాతో ఆలింగనం చేసుకున్నాం. ఇవాళ ఆ ఆలింగనం మిగిలిన భూములను అమాంతం మింగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం ఏర్పడక ముందు ఈ ప్రజలను నేను ఆలింగనం చేసుకుంటూ ఈ ప్రజలకు మద్దతుగా ఉంటా, ఈ ప్రాంతంలో ఫార్మా సిటీని రద్దు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఫోర్త్ సిటీ పేరిట మళ్ళీ ఈ ప్రాంతంలో మిగిలిన భూములను పూర్తిగా ఊడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ అంశాన్ని పక్కన పెడితే ఇదే ప్రాంతంలో వాళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి భూముల జోలికి మాత్రం ఒక అడుగు కూడా ఆ ప్రాంతంలోకి డెవలప్మెంట్ కావచ్చు, ఈ రోడ్లు వైండింగ్ కావచ్చు వెళ్ళట్లేదు. ఎగ్జిట్ నెంబర్ 13 నుండి దాదాపు కొడంగల్ వరకు ఈ ప్రాంతంలో 330 ఫీట్స్ రోడ్డు వేస్తూ ఉన్నారట. అటు చూస్తేనేమో శ్రీశైలం హైవే, ఇటు చూస్తే విజయవాడ హైవే, ఈ ప్రాంతానికి ఇటేమో శ్రీశైలం హైవే, అటు చూస్తే నాగార్జున సాగర్ హైవే. ఈ 2 హైవేలను మించిన హైవే మధ్యలో ఇక్కడ నుండి వేస్తారంట. అది ఏ రకమైన అభివృద్ధి? కొడంగల్కి ఆ రోడ్డుకు సంబంధం ఏంది? ఇలా రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ పైన నేర్చింది కదా, నిధులన్నీ గజ్వేల్ పోతూ ఉన్నాయి, నిధులన్నీ సిద్దిపేట పోతూ ఉన్నాయి, నిధులన్నీ సిరిసిల్ల పోతూ ఉన్నాయి అని చెప్పేసి ఇలా రైతులు వ్యతిరేకిస్తూ ఉండగా 330 ఫీట్ల రోడ్డునేసి ఎవని కడుపు నింపుతావు? అది ఏమని అభివృద్ధి? అది సరే ఆలోచించాలి. ఈ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి ఈ తాండా వాసులను కలిసి వాళ్ళకు భరోసానిచ్చిండు. మరి ఆ భరోసా ఇలా వీళ్ళ బతుకులను నాగం చేస్తూ ఉంది అని చెప్పేసి అప్పుడు గమనించలేకపోయారు. ఆ ఆలింగనం కాస్త ఈరోజు వాళ్ళ ఆత్మహత్యలకు దారితీస్తాయని చెప్పేసి ఆ రోజు ఊహించలేదు. సార్ చూడొచ్చు ఇవన్నీ. బట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ సీఎం, అప్పుడు ప్రతిపక్ష నేత, ఈ ప్రాంతంలో నడుచుకుంటూ వాళ్ళకు భరోసానిస్తూ మీ బతుకులకు మా భరోసా అని చెప్పి వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపుతామని చెప్పి ఇలా బురద కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరే పూర్తిగా చూడొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఈ ఖాళీ నడకలను చూసి, మా తీయటి మాటలను చూసి, ఆలింగాలను చూసి ఈ ప్రాంత ప్రజలంతా కూడా నమ్మి ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇలా పోయి ఫామ్ హౌస్లలో వండుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఈ ప్రాంత ప్రజలను, ఈ ప్రాంత ప్రజల మేలును, ఈ ప్రాంత ప్రజలు చేసినటువంటి ఓట్లను మర్చిపోయి కేవలం రేవంత్ రెడ్డి వర్గాలకు, అలాగే కోమటిరెడ్డి వీళ్ళందరికీ సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతంలో భూములు కొన్నారంట. ఏది ఫోర్త్ సిటీ ఏర్పడుతుంది, సో ముందే భూములు కొని పెట్టుకోరు అని చెప్పేసి. సీతక్క ప్రస్తుతం మంత్రి ఏంది, గతంలో ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత ప్రజలను నమ్మబలికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వీళ్ళు ఈ ప్రాంత ప్రజలకు భరోసానిచ్చారు. ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తూ ఉంది, ప్రభుత్వం మెడల్ వంచైనా సరే మీ భూములను కాపాడతాం, ఫార్మా సిటీ రద్దు చేపిస్తామని చెప్పి ఇలా ఫార్మా సిటీ రద్దు చేశారు. మరి ఫార్మా సిటీ రద్దు చేసినప్పుడు ఫార్మా సిటీ కోసం తీసుకున్నటువంటి భూములు ఏం కావాలి? ఇలా వేరే పేరిట మళ్ళీ అదే భూములను ఉపయోగిస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిస్థితి అంటే, పెళ్లి చూపులకు ఒక దగ్గరికి పోయి పెళ్లి పీటల మీద ఇంకొన్ని కూర్చుండబెట్టినట్టు ఉంది. సో ఆలోచించాలి ప్రజలు కూడా, ఎలా ప్రభుత్వాలు ఎట్లాంటి పరిస్థితులకు వచ్చినాయి.
దాదాపు 350 ఎకరాలు వీళ్ళ గ్రామానికి మిగిలితే ఇలా కొత్త ఇండ్లు కట్టుకోవడానికి అనుమతులు లేవు. వాళ్ళ వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసుకోవడానికి అనుమతులు లేవు. ఏమన్నా అంటే పోలీసులు రావడం, అరెస్ట్ చేయడం, కేసు పెట్టడం, తీసుకెళ్ళడం. వాళ్ళ భూముల్లో వాళ్ళ వ్యవసాయానికి కూడా ఈరోజు అనుమతులు తీసుకొని వ్యవసాయం చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడ్డది. ప్రతిపక్షాలు మౌనంగా ఉంటాయి, బీజేపీ మౌనంగా ఉంటుంది. ఎందుకోసం? ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆ బీజేపీ నాయకుల భూములు ఉన్నాయి, ఆ బీఆర్ఎస్ నాయకుల భూములు ఉన్నాయి, ఆ కాంగ్రెస్ నాయకుల భూములు ఉన్నాయి. వీళ్ళకి న్యాయం ఎవరు చేయాలి? ఏ పార్టీ చేయాలి? ఏ ప్రతిపక్షాలు చేయాలి? ఏ నాయకుడు చేయాలి? ఇక ప్రజలే వీళ్ళు న్యాయం చేసుకోవాలి. సో ఆలోచించండి. వాస్తవానికి ఈ ప్రాంతానికి అసలు రోడ్డు అవసరం లేదు, రోడ్డు వేస్తూ ఉన్నారు. సీతక్క గతంలో బురద రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి ఈ బురద రోడ్డుకు విముక్తి కలిగిస్తా అని చెప్తే మురిసిపోయారు. బురద రోడ్డుతో పాటు వీళ్ళ బతుకులకు, వీళ్ళ గ్రామాలకు, వీళ్ళ పంటలకు కూడా విముక్తి కలిగిస్తా అని చెప్పేసి ఆనాడు అనుకోలేదు. వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు, వ్యవసాయమే దిక్కుగా ఉన్నటువంటి జనాలు వీళ్ళ భూముల మీద పడ్డాయి కన్ను. ఈ ప్రాంతంలో దాదాపు కోమటిరెడ్డి అనుచరులది, అలాగే చాలామంది రాఘవ ఎస్టేట్స్ అని చెప్పేసి ఇంకేమేమో పేర్లు చెప్తా ఉన్నారు. వీళ్ళందరి పేరిటే ఈ ప్రాంతంలో అనేక భూములు ఉన్నాయి, 1000 ఎకరాలు కొనుక్కొని పెట్టుకోరు. మరి వాళ్ళ భూముల్లోకి అభివృద్ధి అడుగులు పెట్టేది ఎందుకు? అగ్రవర్ణాల భూముల్లోకి అభివృద్ధి అవసరం లేదా? కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళ భూముల్లో మాత్రమే అభివృద్ధి దిశగా భూములు తీసుకుంటారు, కాజేస్తారు. దాదాపు 1800 ఎకరాల భూములు ఈ ప్రాంతం వాళ్ళు ఇచ్చారు. కురిమిద గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇస్తే 3600 ఎకరాలు మొత్తం పూర్తిగా ఇస్తే అలా 1900 ఎకరాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలే. ఇక మిగతా భూములు సరే అగ్రవర్ణాలే అభివృద్ధి కోసం అని ఇచ్చారు. సరే ఆ కాంట్రాక్టు రద్దు అయినాక ఈ 1900 ఎకరాలేమో ప్రభుత్వం పేరు మీద ఉంటాయి, కానీ మిగతా ఎకరాలు ఏవైతే ఉందో, మిగతా భూమి ఏదైతే ఉందో అది పూర్తిగా వాళ్ళ పేర్ల మీదకి పోతాయి. అదేంటి మా పేర్ల మీదకి రాలేవని చెప్పేసి అడిగితే కేసులు పెడతారు, భయపెట్టిస్తారు, పోలీసులను పంపిస్తారు. ఎంఆర్ఓ, ఆర్డీఓలు వచ్చి మీ భూములు మీకు రావియా, మీ అంతలో మీరు ఇస్తేనేమో మర్యాదగా మీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాం, మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా గుంజుకొని అయినా సరే ఈ ప్రాంతానికి ఈ భూమి అభివృద్ధి కోసం తీసుకుంటామని చెప్తా ఉన్నాం. బతుకులు ఆగం చేసే అభివృద్ధి ఎవరికి కావాలి? బతుకులు ఆగం చేసే అభివృద్ధి ఎవరికి కావాలి? అసలు రవాణానే లేనటువంటి ప్రాంతానికి రోడ్డు ఎవరికి కావాలి? ఈ ప్రాంతంలో ఒక వాగు ఉంటుందంట, ఆ వాగు మీదికెళ్ళి రోడ్డు పోతుందంట, కిందికెళ్ళి నీళ్లు పోతాయంట. దాదాపు 42 కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తారంట. అది కొడంగల్కు. ఇది పరిస్థితి. వాళ్ళు కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంది, వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు, మరి ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటా ఉన్నారు, గతంలో ఈ ప్రభుత్వం వాళ్ళకి ఏం చెప్పింది, ప్రభుత్వంలోకి రాకముందుకు ఆ ప్రభుత్వం వాళ్ళకి ఏం చేసింది అని చెప్పేసి ఒకసారి వాళ్ళ నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి మాత్రం నిజం, ప్రజలు ఆలోచించాలి. మీ బతుకులను ఆగం చేయడానికి రాజకీయ పార్టీలు ఉన్నాయి. దొంగలకు ఓట్లేస్తూ ఉన్నారు, అధికారంలో కూర్చుండ పెడతా ఉంటే వాళ్ళు మీ బతుకులను ఆగం చేసి మళ్ళీ ఎన్నికలకు డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రండి.